శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 38 జరాసంధ పరాభవం మొదటి భాగం రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్ న్యూఢిల్లీ స్వరం సమ్మెట ఉమాదేవి జరాసంధుని తీర్మానం ప్రకారం సమాఖ్యలోని రాజులు 20 రథములు 50 మంది ఆశ్వికులతో తమ తమ అంగరక్షక బృందములతో అవసరమైన పరివారముతో కృష్ణ బలరాములను పట్టుకోవడానికి బయలుదేరారు. మగధ సార్వభౌముడు జరాసంధునితో పాటు చేదిరాజు దమఘోషుడు, విదర్భ రాజకుమారుడు రుక్మి, అవంతి రాజకుమారుడు అనువిందుడు, దంతవ్రక్తుడు, దరుదుడు, సాల్వుడు మున్నగు రాజులు తమతో పాటు తమకు విశ్వాసపాత్రులైన సైనికులను తీసుకుని బయలుదేరారు. ఈ దండయాత్ర కృష్ణ బలరాములను పట్టుకోవడం కోసమే. వేటకు బయలుదేరిన మహారాజుల కూటమి వలె మహావైభవమును ప్రదర్శిస్తూ ప్రయాణము చేస్తున్నారు. ఉసీనర, చేది, విదర్భరాజులు జరాసంధుని కూటమిలోని వారే గనుక ఆయా దేశముల గుండా వారు ప్రయాణము చేసేటప్పుడు ప్రతిరోజు విందులు వినోదములు జరుపుకుంటూ తనివి తీరా మధువు త్రాగి డంబాలు కొట్టుకుంటూ మెల్లగా విలాసయాత్రల ప్రయాణము చేశారు. సార్వభౌముడు ఏ రాజ్యము గుండా ప్రయాణం చేస్తున్నాడో ఆ దేశపు రాజు తన వైభవము కొలది ఆ రాజబృందానికి సంతోషము కలిగించడానికి ప్రాకులాడి ఎక్కువ రోజులు ఆపుకునేవాడు. సార్వభౌమునికి తొత్తులై అతని ప్రతాపాన్ని గోరంతలను కొండంతలుగా పొగుడుతూ అతని అనుగ్రహమును సంపాదించి బానిసత్వంలో పెద్దరికమును పొందడానికి వాళ్లు సతమతమవుతున్నారు. మధురానగరం ఓటమిని అంగీకరించి కప్పము చెల్లించి శాంతిని కొనుక్కోవడంతో సార్వభౌమునికి విజయగర్వము అధికమయ్యింది. 2 ఎలుక పిల్లలను పట్టడానికి ఒక కొండను త్రవ్వటానికి బయలుదేరాడు. దారి పొడుగునా ప్రజలు రాజులు నీరాజనములర్పించడముతో మరింత ఉబ్బిపోయాడు. తన బలదర్పములకు తిరుగులేదనుకున్నాడు. తమ రాకను గురించి శ్రీగాలవ వాసుదేవునికి వర్తమానం పంపాడు. ఆ రాజు కృష్ణ బలరాములు తన రాజ్యంలో లేరని, అరణ్యమధ్యంలోనున్న ఒక కొండపైనున్నట్లు తెలియవచ్చినదని తిరిగి కబురు చేశాడు. వారు ఎక్కడున్నారో తెలిసింది. ఇక పట్టుకోవడమే తరువాయి. సహ్యపర్వత ప్రాంతాలకు పోయే యాత్రికుల బృందముతో కృష్ణ బలరాములు సన్యాసి వేషములో కుండినపురం విడిచి వెడలిపోగా బ్రాహ్మణ వేషంలో ఉద్ధవుడు రాజపితయైన కైశకుని కోటలో మిగిలిపోయాడు. ఉద్ధవునికి కృష్ణునికి అవినాభావ సంబంధం. ఉద్ధవుని శైశవములోనే కృష్ణునితో కలిసి అతడు జీవించాలనే ఉద్దేశముతో అతనిని బృందావనం పంపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉద్ధవుడు కృష్ణునికి ఎన్నడూ దూరముగా ఉండలేదు. గురుదక్షిణ సమర్పించడానికి కృష్ణుడు పంచజన రాక్షసుని ఓడ మీద పోయినప్పుడు కూడా కృష్ణుని విడవలేదు ఉద్ధవుడు. అతడు కృష్ణునికి ఆంతరంగిక మిత్రుడు, రెండవ ఆత్మ. అతనికి కృష్ణుడు వినా రెండవది ఏది ప్రపంచంలో లేదు. కృష్ణుని కొరకు ఏ పని చేయడానికైనా కడకు ప్రాణములర్పించడానికి కూడా అతడు వెనుదీయడు. కృష్ణుని అభీష్టములను అతడు ముందుగానే ఊహించి నెరవేర్చడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు కృష్ణుని విడిచి ఉండటం అతనికి హృదయ విదారకమయ్యింది. కృష్ణుడు లేని మధుర అతనికి అక్కరలేదు. అతడు మధుర వెళ్ళనే లేదు. కృష్ణుని సహ్యపర్వత ప్రాంతాల నుండి దిగ్విజయముగా ఇంటికి తీసుకుని రావాలి. అందుకు ఏమి చేయాలి? ఎవరి సహాయం పొందాలి? ఇవే అతడిలో నిరంతరంగా జరుగుతున్న ఆలోచనలు. రాకుమారి రుక్మిణి కృష్ణుని అందు
అనురాగబద్ధ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అతని దిగ్విజయానికి ఆమె తప్పక సహాయపడుతుంది. ఇప్పుడే అతడు అమిత బలసంపన్నుడైనప్పటికీ, ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేసిన మానవాతీత మహావ్యక్తి అయినప్పటికీ, ఒక అతి సాధారణ మానవుని వలె అడవుల వెంట ప్రవాసం పోయి బాధలు పడటం ఆమె సహించలేకుండా ఉన్నది. ఆ సుకుమారుడైన విశ్వమోహనుడు వన్యమృగ సంకీర్ణమై కంటకయుతములగు వనప్రదేశములలో తలదాచుకొనవలసి వచ్చినందుకు ఆమె విచారంతో కృంగుతోంది. ఆమె యందు ప్రేమ అభిమానములు గల తాతగారు ఆమె అభీష్టము నెరవేరగలందులకు తగిన సలహా ఇస్తాడు. తా చేయగలిగినది చేస్తాడు. ఆ తాత మనమరాండ్ల సహాయము తనకు లభిస్తుంది. వారి సహకారంతో తాను చేయగలిగిన పని తాను చేయడానికి పూనుకున్నాడు ఉద్ధవుడు. తన అభిప్రాయములను రాకుమారితో చెప్పాడు. ఆమె తాతగారితో చెప్పించి జరాసంధుని ప్రయత్నములను ఎలా భగ్నం చేయటం అని ముగ్గురూ కలిసి ఆలోచించారు. కైసికునికి ఎంత అభిమానమున్నను ఆయన ఏమి చేయగలడు? అతనికి రాజ్యాధికారము లేదు. అతని కొడుకైనను నామమాత్రపు రాజ్యాధికారి. సర్వాధికారములు మనుమడు రుక్మి హస్తగతమునర్చుకున్నాడు. ఆ మనుమడు జరాసంధునికి నమ్మిన బంటు. అందువలన విదర్భలో కృష్ణునికి అనుకూలంగా పని జరిగే అవకాశం లేదు. అవంతీషుని భార్య రాజాదిదేవి కూడా, చేదిరాజు దమఘోషుని భార్య సుతస్రవ కూడా వసుదేవుని చెల్లెల్లే. సుతస్రవ కృష్ణుని అందు ప్రేమాభిమానములు గలదే. ఆమెను బట్టి దమఘోషునికి కూడా అంతరాంతరాలలో కృష్ణుని అందు అభిమానము లేకపోలేదు. అతడు కొంతవరకు సమర్థుడు. బంధుప్రేమ చూపి సహకరించినా సహకరించవచ్చును. జరాసంధుని ఎత్తులకు పై ఎత్తులు జరగాలంటే దమఘోషుడు సహకరించాలి. ఉద్ధవుడు పోయి దమఘోషుని కలుసుకోవాలని వారు తీర్మానించారు. అప్పటికి జరాసంధ మిత్రమండలి చేది రాజ్యంలో ప్రయాణాలు చేస్తున్నారు. చేదిరాజు ఆతిథ్యమిస్తూ వారితో కూడా ప్రయాణం చేస్తున్నాడు. ఉద్ధవుడు చేదిరాజ్యంలోనికి బ్రాహ్మణ వేషంలో పోయి చేదీశ్వరుని దర్శనం కావాలన్నాడు. సామ్రాజ్య సమాఖ్యలోని మిత్రమండలికి ఆతిథ్యమిచ్చి విందులు వినోదములు ఏర్పాట్లు చేసే తొందరలో ఉన్నప్పటికీ తన దర్శనము కోరి వచ్చిన బ్రాహ్మణుని వెంటనే ప్రవేశపెట్టమన్నాడు. ఆ వచ్చిన బ్రాహ్మణుడు ఏకాంత దర్శనం కావాలన్నాడు. మహారాజా, ఇవే నా ప్రణామములు అని బ్రాహ్మణుడు మహారాజుకు సాష్టాంగ ప్రణామం చేశాడు. తనను ఆశీర్వదించవలసిన బ్రాహ్మణుడు తనకు ప్రణామం చేయటం ఆశ్చర్యంగా చూస్తున్నాడు మహారాజు. ఆ దూతముఖమును తీక్షణంగా పరిశీలించాడు. ఎవరు నీవు? బ్రాహ్మణ వేషంలో ఉండి నాకు ప్రణామం చేస్తున్నావేమిటి అని అడిగాడు. మహారాజా, నేను ఇదివరలో తమ దర్శనం చేసి ఉండలేదు. నేను మహారాణి సుతస్రవాదేవికి మేనల్లుడను. శూరముఖ్యుడగు దేవభాగుని కుమారుడను, ఉద్ధవుడను. దమఘోషుడు, ఓహో, నీవా? నీవు కృష్ణుని సహచరుడవట గదా అన్నాడు దమఘోషుడు. ఉద్ధవుడు, అవును మహారాజా, జరాసంధ సార్వభౌముని దాడి నుండి మధురను రక్షించడానికి మా అన్నలిద్దరూ పలాయనమయ్యారు. వారిని వెదకిపట్టి చంపవలననే పగతో ఆయన సార్వభౌముడు, ఆయన మిత్రులు సేనలను వెంటబెట్టుకుని పోతున్నారని విన్నాను. ఆ సమాఖ్యలో తమరు కూడా ఉన్నారని విని తమ దర్శనం కొరకు వచ్చాను మహారాజా. సార్వభౌమునితో నేను కూడా వెళ్ళుచున్న మాట నిజమే. కాని నేను మీకు ఏమి చేయగలను? ఎలా సహాయపడగలను ఉద్ధవా? నేను ఏమి చేయాలని నీ కోరిక? మహారాజా, తమను ఇది చెయ్యమని అది చెయ్యవద్దని కోరడానికి నేను రాలేదు. ఒక్క విషయం తమకు మనవి చేయాలని వచ్చాను. చిన్నన్న కృష్ణుడు ఆర్యావర్తములో ధర్మమును పునరుద్ధరింపచేయడానికి పుట్టినవాడు. అదే అతనికి జీవిత లక్ష్యం. ఆ లక్ష్యమును సాధించుట కొరకే అతడు మధుర సింహాసనమును సహితం తిరస్కరించాడు. అతడు తన ధర్మ నిర్వహణ కొరకు తన ప్రాణములు కూడా త్యాగము చేయటానికి వెనుదీయని ధీరుడు. అతని రక్షణకు విజయమునకు ఏ సమయంలో ఎట్లు సహాయపడవలసి వస్తే
అట్లు సహాయం చేయమని మాత్రమే తమను అర్థించాలని నేను వచ్చాను. ఉద్ధవ, జరాసంధుని ప్రతిఘటించి నిగ్రహించగల ధీరుడా కృష్ణుడు? మహారాజా, అతడు అసాధారణ శక్తి సంపన్నుడు, మానవాతీత ప్రజ్ఞాశాలి. అతడు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకోవడం నేను స్వయంగా చూశాను. 7 రోజులు ఆ కొండ క్రింద నేను కూడా తలదాచుకున్నాను. వైవస్వతపురిలో యమరాజును యుక్తితో ఓడించాడు. ఇవి నేను స్వయముగా చూచిన విషయములు. అతని శక్తి, యుక్తి రెండునూ గల ధీశాలి. అంతిమ విజయం అతడు తప్పక సాధించగలడని నా విశ్వాసం. ధర్మరక్షణ దీక్షా పరతంత్రుడగు కృష్ణుని తమరు కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ విషయం తమకు మనవి చేయడానికే వచ్చాను. దమఘోషుడు చాలా దూరం ఆలోచించాడు. కంసుని పతనం వల్ల జరాసంధుని పలుకుబడి చాలా దెబ్బతిన్నది. కృష్ణ బలరాములు మధురకు నాయకత్వం వహిస్తే వారు సామ్రాజ్యానికే బలమైన విరోధులవుతారు. అందుచేత ఆ యువకులను బ్రతకనీయకూడదని అల్లును చంపినందుకు వారిపై పగ అనే నెపముతో వారిని చంపివేస్తే మధుర దుర్బలమైపోతుంది. అప్పుడు ఏ బృహద్బలునో నామమాత్రపు రాజుగా నిలిపి తన కుమార్తెలు, ఆస్తిపాస్తులను మరల మధురకు పంపి వారి రక్షణ అనే నెపంతో మగధ సైన్యాన్ని మధురలో నిలిపి తన ప్రతాప వైభవములను అక్కడ కొనసాగించవచ్చునని ఆశపడుతున్నాడు జరాసంధుడు. మధురను మగధలో సంలీనం చేయటానికే ప్రయత్నించవచ్చును. అప్పుడిక అతనికి ఇతర రాజ్యాలను కూడా కబలించాలని ఆశ బయలుదేరవచ్చును. అప్పుడు తమ మనుగడయే అనుమానము కావచ్చును. అలాంటి అవకాశములను మొగ్గగారున్నప్పుడే త్రుంచిపారేయాలి. ఉద్ధవుని మాటలను బట్టి చూస్తే కృష్ణుడు కారణజన్ముడై ఉండాలి. సదాశయములు కలిగిన ఆ యువకుడు భావి కాలములో రక్షకుడు కాగల అవకాశములున్నవి. అందువలన వారికి ఇప్పుడు దోహదం చెయ్యాలి. కాని తాను జరాసంధునితో విరోధపడలేడు. అతనితో విరోధపడి నిగ్రహించగల శక్తి తనకు లేదు. తాను జరాసంధ సమాఖ్యలోనే ఉన్నప్పటికీ కృష్ణ బలరాములకు రహస్యముగా అనేక విధముల సహాయపడవచ్చును. వారు తమ బలమును ప్రదర్శించి నిలబడితే జరాసంధ సమాఖ్య పునాదులతో కదిలిపోతుంది. ఆ యువకులు తానూహించినట్లు చేయలేక ఓడిపోయినను తన స్థితికి భంగము కలగదు. ఒక నిశ్చయానికి వచ్చాడు దమఘోషుడు. బ్రాహ్మణ వేషంలో వచ్చిన ఉద్ధవుడు దమఘోషుని రథసారథి అయ్యాడు. జరాసంధుని సైనిక వాహినిలో చేరి గోమంతకము వైపు బయలుదేరాడు. విదర్భ వరకు ప్రయాణం చాలా సుఖంగా సాగింది. అటు తరువాత ప్రయాణమంతా అరణ్య మధ్యములోనే. సుకుమార జీవితములకు అలవాటు పడిన ఆ రాజులు ప్రయాణ కష్టములను సహించలేకపోయారు. కొండలు ఎక్కుతూ దిగుతూ రాళ్లల్లో ముళ్లల్లో ప్రయాణం. సార్వభౌముని ప్రయాణమంటే మాటల వెనుక మకాముల నుండి ముందు మకాములకు గుడారములను సామానులను మార్చాలి. దగ్గరగానున్న పట్టణాల నుండి ఆహార పదార్థాలు సరఫరాలు అందేలా చూడాలి. పానీయములు రావాలి. సార్వభౌముని సౌకర్యములకు ఎలాంటి లోటు రాకూడదు. ఆ పర్వత ప్రాంతములో ఆ ఏర్పాట్లు ఎలా జరుగుతాయి? అందరూ రాజులే. అందరూ సౌకర్యాలకు అలవాటు పడిన వారే. అరణ్య జీవితముతో వారు ఎలా సరిపెట్టుకోగలరు? అందరూ విసిగిపోయారు, అలసిపోయారు. ఓపిక సన్నగిల్లింది. ఇదంతా అనవసర శ్రమ అనిపించింది. వెనకాల ఎటువంటి మద్దతు లేని ఇద్దరు సామాన్య గోపబాలల కోసం ఇంత ఆర్భాటం అనవసరమనుకున్నారు. వాళ్ళు బ్రతికి ఉంటే మాత్రం ఏ కొండ కోణలలోనో చెట్ల క్రిందనో తలదాచుకుంటున్న వాళ్ళ విషయంలో చక్రవర్తి ఇంత పట్టుపట్టకూడదనుకున్నారు. కోపం తీరకపోతే కొందరు సైనికులను పంపవలసింది. వారి తలలు తెచ్చిన వారికి విశేషమగు బహుమతులనిస్తామని ప్రకటించి ఉండవలసింది. అప్పుడు ఏ దురాశాపరులో వారిని పట్టి తీసుకుని వచ్చి ఉందురు. అలా చేయకుండా ఇంతమంది రాజులు శ్రమపడి అడవులలో తిరగటం ఎవరికీ ఇష్టం లేదు. అలాగని జరాసంధునితో
ఎవరు చెప్పగలరు? అతని పట్టుదల ఎంతమాత్రం సడలలేదు. మార్గంలో చాలా కష్టాలు పడి గోమంత పర్వతం చేరుకున్నారు జరాసంధుని రాజవర్గం. అమ్మయ్యా అని నిట్టూర్చారు. తాము పట్టవలసిన బాలురున్న కొండను చేరుకున్నారు. ఆ కొండ మీదనున్న కృష్ణ బలరాములను పట్టి పాలార్చి తాము 2-3 రోజులలో ఇండ్లకు తిరిగిపోవచ్చుననుకున్నారు. ప్రయాణ బడలిక వల్ల ఆ రోజంతా ఏమీ చేయలేకపోయారు. గుడారములు నిర్మించుకొని హాయిగా విశ్రమించారు. మరునాడు ఉదయం పర్వతములను పరిశీలించారు. అదే గోమంతక పర్వతమని తమకు దారి చూపడానికి వచ్చిన మనుష్యులు నిర్ధారణ చేశారు. ఆ కొండల పైభాగాన గల సమతల ప్రదేశంలో గరుడజాతి కుటుంబాలు నివసించే కుటీరాలున్నాయని చెప్పారు. అవి కొండ దిగువ నుండి చూడటానికి కనిపించడం లేదు. ఆ కొండ ప్రాంతంలో దుబ్బుగడ్డి, చిన్న దుబ్బులు ఉన్నాయి. క్రమేపీ పైకి వెళ్లిన కొలది పెద్ద పెద్ద చెట్లతో అరణ్యం దట్టంగా ఉన్నది. ఎటు నుండి చూచినా దారి కనపడడం లేదు. కొండంతా నిటారుగా ఉంది. అసలు వాటము ఉందా లేదా అన్నట్లుంది. రథముల మాట దేవుడెరుగు. అశ్వములు కూడా ఎక్కలేవు. కాలినడకన ఎక్కాలి. అది కూడా సుకుమార దేహులకు సాధ్యం కాదు. కాస్త వయస్సు మళ్ళీ పొట్ట పెరిగి సుఖజీవనానికి అలవాటు పడ్డవారికి సాధ్యం కాదు. తాము పట్టుకోవలసిన పిల్లలు కొండ మీద ఉన్నారు. కాని తాము కొండ ఎక్కలేరు. ఇక ఏమిటి చేయటం? కొండ మీద నుండి క్రిందికి ఎవరూ దిగకుండా కాపలా వేసి వారు దిగినప్పుడు పట్టుకోవడం, కొండను చుట్టుముట్టి కొండ మీద వారు క్రిందికి దిగకుండా చేయటం. అలాగైనా ఎన్నాళ్ళు చేయగలరు? ఆ బాలురు దొరికే వరకునా? కొండ క్రింది శత్రువులు మకాము చేసి ఉన్నారని తెలిసిన తర్వాత ఆ బాలురు కొండ ఎందుకు దిగుతారు? వాళ్లకు కావలసిన ఆహారం, నీరు, వసతి సౌకర్యములు పైన ఎన్ని సంవత్సరాలైనా అంతు లేకుండా లభ్యమవుతాయి. వారు దిగనే దిగరు. ఇక ముట్టడించడానికి వచ్చిన రాజులకు క్రింద సౌకర్యములు ఏమీ లేవు. ఆహార పదార్థాలు, తాగడానికి పానీయాలు, పాలు, మంచినీరు కూడా కరవీరపురము నుండి 2 రోజులు ప్రయాణం చేసి రావాలి. అలాంటి సౌకర్యాలు వాళ్ళు ఎన్నాళ్ళని జరిపించుకోగలరు? అవి లేకుండా ఎన్నాళ్ళు జీవించగలరు? వన్యమృగ సంకీర్ణమైన దుర్గమారణ్యంలో గుడారాలలో వాళ్ళు ఎన్నాళ్ళు జీవించగలరు? ఇప్పటికే ఇల్లు విడిచి చాలా రోజులయ్యింది. ప్రయాణంలో అనేక శ్రమలకు గురయ్యారు. ఎన్ని కష్టాలు పడినా వచ్చిన పని అయ్యే సూచనలు ఏమీ కనపడడం లేదు కదా. రాజులందరూ అసంతృప్తి ముఖాలు ప్రదర్శిస్తున్నారు. ఇలా అంతు లేకుండా ఎన్నాళ్లుంటాము? కొండ ఎక్కడానికి ప్రయత్నించండి అన్నారు. వెతకగా కొండపైకి పోవడానికి దారి దొరికింది. అది చాలా ఇరుకు దారి. ఒకరి ప్రక్కన ఒకరుగా 2 మనుషులు పోవచ్చును. కాని ఆ సన్నని దారికి కూడా అక్కడక్కడ పెద్ద పెద్ద బండలు అడ్డుగా ఉన్నాయి. కొందరు సాహసికులు బయలుదేరి ఎక్కడానికి ప్రయత్నించారు. వాళ్ళు కష్టపడి కొంత దూరం పైకి ఎక్కారు. కొండపైనున్నవారు కొండ అంచుకు వచ్చి కొన్ని బండరాళ్లు దొర్లించారు. ఆ రాళ్లు దొర్లుతూ వచ్చి కొండ ఎక్కుతున్న మనుషుల మీద పడగా వాళ్ళు ఆ దెబ్బకు ప్రక్కలోయలోనికి దొర్లిపోయారు. ఆ పడిపోయిన వారి ఎముకలు కూడా ఏరడానికి దొరకవు. సాహసించి పైకి ఎక్కడానికి ప్రయత్నించే మహాసైన్యాన్ని చిత్తు చేయవచ్చును. కొండ మీద కొన్ని వందల మంది మనుషులున్నారు. అందుచేత పరిస్థితిని గమనించి అవగాహన చేసుకుని ఆ ప్రయత్నం నుండి విరమించుకున్నారు. ఏమి చేయాలో ఎవరికీ తోచడం లేదు. ఆలోచనలు తట్టడం లేదు. రాజులందరూ చక్రవర్తి సన్నిధిలో సమావేశమయ్యారు. దండయాత్ర నిరర్ధకమైందని మిత్రులందరూ నిరుత్సాహపడుతున్నారని చక్రవర్తి గ్రహించాడు. కరవీరపురం నుండి ఆహార పానీయములు అందడం కూడా అంతకంతకు కష్టమవుతోంది. తాము ఇలా ఎంతకాలం ముట్టడించినా కొండను స్వాధీనపరుచుకోవటం అసంభవమని తేలిపోయింది. చేదిరాజు దమఘోషుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. అతని ఓపిక సడలలేదు.
చిరాకు పడడం లేదు. తన మిత్రులు పడుచున్న అగచాట్లకు లోలోన సంతోషిస్తున్నాడు. అతను ఈ దండయాత్రకు బయలుదేరిన కారణం వేరు. ఆనాటికానాటికి పెరిగిపోతున్న జరాసంధుని ప్రాబల్యాన్ని అరికట్టే శక్తుల కోసం అతడు ఎదురుచూస్తున్నాడు. కృష్ణ బలరాముల ఆధిపత్యంలో మధురానగరం అప్రతిహతమగు యాదవరాజ్యంగా పెంపొందుతుందనుకున్నాడు. కృష్ణ బలరాముల పలాయనముతో ఆయన అంచనాలు తారుమారయ్యాయి. మధుర లొంగిపోయింది. ఎవరిని ఆధారంగా చేసుకొని తాను ఆశాసౌధం నిర్మించుకున్నాడో ఆ యువకులిద్దరి ప్రాణముల కొరకు పరుగులెడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాని అతనికి ఇంకా ఆ యువకుల భావియందు ఆశయున్నది. అవకాశం చిక్కితే వాళ్ళు జరాసంధుని ఆట కట్టించగలరని విశ్వాసమున్నది. తాను సమాఖ్యలో ప్రముఖ పాత్ర వహించి ఉన్నాడు కనుక అవకాశమును బట్టి ఆ బాలుర ప్రాణములు కాపాడవచ్చుననుకున్నాడు. అందుకే అతడు జరాసంధుని వెంట బయలుదేరడానికి అంగీకరించాడు. ఇప్పుడు ఇలాంటి అవకాశము అతనికి లభించింది. చక్రవర్తి కిం కర్తవ్యత విమూఢుడై కొండకేసి చూస్తున్నాడు. నిత్య జీవితంలో తాము పడుతున్న ఇబ్బందులకు చెలించిపోయి యువకరాజులు, రాజకుమారుడు ఎప్పుడు విడుదల లభిస్తుందా అని చూస్తున్నారు. కాని చక్రవర్తిది మొండి పట్టుదల. ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని అతడు ఇంటికి తిరిగి వెళ్ళడు. ఒకవేళ వెళ్ళినా మరింత శక్తిని సమకూర్చుకుని వెంటనే వస్తాడు. కృష్ణ బలరాముల పరిస్థితి మరింత క్లిష్టము కావచ్చును. అందుచేత సార్వభౌముడు ముఖము దాచుకొనుటకు వీలుగా ఇప్పుడే ఏదో చెయ్యాలనుకున్నాడు. తానొక ఉపాయంతో ముందుకు వచ్చాడు. రాజన్యులారా, మనం ఇప్పుడు మన ప్రయత్నాలు మానకూడదు. మనం ఈ యువకులను ఏమీ చేయలేక వెనుతిరిగి వెళ్ళిపోతే ప్రపంచమంతా మనలను పరిహసిస్తుంది. మన చక్రవర్తి యశశ్చంద్రికలపై మసిపూసినట్లవుతుంది. ఎంతో శ్రమించి వ్యయ ప్రయాసల కోర్చి మహాబలవంతులైన ఇంతమంది రాజన్యులతో సార్వభౌముడే స్వయముగా వచ్చి ఆ యువకులను పట్టలేకపోతే మనం ఓటమిని అంగీకరించినట్లే, వెన్నిచ్చి పారిపోయినట్లే. ఆ యువకులు మన మీద విజయము సాధించినట్లే. అలాంటి స్థితి దురూహమైనది. చక్రవర్తి ఒక్కనాటికి అంగీకరించడు. మనమిక్కడ ఇంకా కొన్నాళ్లుందాము. కొండల చుట్టూ తిరిగి పైకి ఎక్కడానికి మార్గాల కోసం అన్వేషిద్దాం. కొండపైన చాలా కుటుంబాలున్నాయని విన్నాం. వాళ్ళకి ఏదో ఒక వస్తువు కొరకైనా క్రిందికి రావాల్సిన అవసరం లేకుండా పోతుందా? ఈ ముట్టడికి ఎన్నాళ్ళని తట్టుకోగలుగుతారు? వాళ్ల శక్తిని పరిశీలించి చూద్దాం అన్నాడు. దమఘోషునియందు జరాసంధునికి పూర్తి విశ్వాసము లేదు. గతములో తాను దమఘోషుని రక్షించి నాశనము కాకుండా కాపాడాడు. అయినా అతడు విశ్వాసపాత్రుడని చక్రవర్తికి నమ్మకం లేదు. కాని అతని ప్రవర్తనలో ఎవ్వరూ తప్పుపట్టలేరు. అతని తెలివి అమోఘం. అతడికి వసుదేవుని కుటుంబంతో గల బాంధవ్యం వల్ల వారి యందు ప్రేమాభిమానములుండవచ్చును అని చక్రవర్తి అనుమానం. అందుకనే మీకు వీలు లేకపోతే శిశుపాలుని పంపండి అన్నాడు. కాని తానే వస్తానన్నాడు దమఘోషుడు. అతనిని తప్పించుకునే మార్గం కనపడలేదు. అతనితో బహిరంగంగా విరోధపడితే సామ్రాజ్య సమాఖ్య భగ్నమవుతుంది. ఆయన చాలా పలుకుబడి, గౌరవం కలవాడు. అతనితో విరోధం పనికిరాదనుకున్నాడు. రుక్మి, సార్వభౌమ, చేదీశ్వరుడు చెప్పిన మాట నిజమే. రిక్తహస్తాలతో వెనకకు తిరుగుటకు వీలులేదు. ఎదుట నుండి ఎదుర్కొని కొండను పట్టలేమని తెలుసును. ఎక్కడానికి ప్రయత్నిస్తే పతనము తప్పదు. వన్యమృగ సంకీర్ణమైన ఈ అడవిలో మనం ఎంతో కాలం ఉండలేము. ఏదో విధముగా లక్ష్యమును సాధించకుండా మనం వెనుకకు తిరిగి వెళ్ళనూ లేము. అలా మనం వెడితే అందరూ మనలను గేలి చేస్తారు. మధ్యాహ్న మార్తాండుని వలె వెలుగుచుక్క చక్రవర్తి తేజస్సుకు అది పెద్ద దెబ్బ. జరాసంధుడు, అది సరే, మీకు తోచిన ఉపాయం చెప్పండి. మరికొన్ని రోజులు ముట్టడి సాగిద్దామంటారు చేదీశ్వరుడు.
మీరేమంటారు? రుక్మి ముట్టడి అంతు లేకుండా సాగించడం అసాధ్యం. సార్వభౌమ, కొండపైనున్న వాళ్ల సంగతి మనకు తెలియదు కాని మన వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారు. 2 రోజులు ప్రయాణం చేస్తే కాని మనకు కరవీరపురం నుండి సరఫరాలు అందడం లేదు. మంచినీటికి కూడా ఇబ్బందిగా ఉన్నది కదా. తుది నిర్ణయానికి వచ్చే ముందు కొండ చుట్టూ పరీక్షిద్దాం. ఇంతకన్నా సులువైన మార్గం మరి ఒకటి ఉండి ఉంటుంది. లేకపోతే వాళ్ళు పైన ఎలా జీవిస్తారు? అలాగే కానియండి. దంతవక్త్ర, మీరు రుక్మి ఒకవైపు పోయి కొండను సూక్ష్మంగా పరిశీలించండి. అవంతిపుత్ర, మీరున్ను దరదుడున్ను మరోవైపుకు పోయి పరిశీలించండి. సాయంకాలం వరకు చూచి తిరిగి రండి. మీకు కావలసిన భోజన పదార్థములు మీతో పట్టించుకుని వెళ్ళండి. ఆయుధములను సైనికులను తీసుకుని వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు చక్రవర్తి. ఆ విధముగా అడవులలో కొండలలో కష్టపడి చెమటలు కారుస్తూ తిరగటం ఆ రాజులెవ్వరికీ ఇష్టం లేదు. కాని ఏమి చేస్తారు? చక్రవర్తి ఆజ్ఞ, వెళ్ళక తప్పదు. సాయంకాలం దాకా అడవిలో కొండల చుట్టూ పడుతూ లేస్తూ ఎక్కుతూ దిగుతూ నడిచి నడిచి అలసిపోయి తిరిగి వచ్చారు. ఎవరికీ ఏమీ మార్గము తోచలేదు.